నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఈ మాట దేవుడు తన ప్రజలతో అంటున్నటువంటి మాట. నా ప్రజలు అని దేవుడు స్పష్టంగా దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించిపోతున్నారు. ఈ మాట దేవుడు ఇంకెవరితో మాట్లాడటం లేదు, ఇతరులతో మాట్లాడటం లేదు, కానీ దేవుని ప్రజలతో దేవుని నమ్మిన ప్రజలతో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా ప్రజలు జ్ఞానం లేని వారై నశించిపోతున్నారు. దేవుని జ్ఞానము దేవుని పరిశుద్ధ లేఖనములోనే ఉంది. పరిశుద్ధ లేఖనములను విడిచిపెడితే దేవుణ్ణి విడిచిపెట్టినట్లే. లేఖనముల మీద మీ దృష్టి లేకపోతే దేవుని మీద మీ దృష్టి లేనట్లే, దేవునికి మీరు దూరము అయినట్లే. ఎవరైతే దేవుని మాటకు లోబడక దేవునికి దూరం అవుతారో వారు ఏమవుతారంటే నాశనం అయిపోతారు. దేవుని స్పష్టంగా తన ప్రజలతో మాట్లాడుతున్నారు. తన ప్రజలు తిరిగి దేవుని వైపు రావాలి, దేవుని వాక్యం దగ్గరకు రావాలి, దేవుడే వాక్యమని గ్రహించాలి. ఎందరైతే దేవుని వాక్యము మీద వారి ఇళ్లను వారి జీవితమును కట్టుకుంటారో వారు గొప్పగా దీవించబడతారు. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.